औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। फ़बिमा रहमतिन मिनल्लाहि लिन्तु लहुम वलौ कुन्त फ़ज़्ज़न गलीज़ल क़ल्बि लन्फ़ज़्ज़ू मिन हौलिक फ़अफ़ु अन्हुम वस्तग़फ़िर लहुम वशाविरहुम फ़िल अम्र फ़इज़ा अज़मत फ़तवक्कल अलल्लाह इन्नल्लाह युहिब्बुल मुतवक्किलीन। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక సృష్టికర్త అల్లాహ్ మనందరి మీద శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి ప్రభువు, మానవులందరి ఆరాధ్యుడు, సర్వ సృష్టికర్త అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసిన చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 160 వాక్యం యొక్క అరబీ మూలంను వినడం జరిగింది. సోదర సోదరిమణులారా, ఈ వాక్యాల్లో దైవం తను పంపినటువంటి అంతిమ ప్రవక్త, మనందరి కోసం వచ్చినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గుణగణాలను గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. ఆయన ఎటువంటి వ్యక్తి, ఆయన ఎంత మృదు స్వభావుడో దైవం ఇక్కడ ఆయన గుణగణాలను గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. సోదరులారా, దైవము అనేక మంది ప్రవక్తలను పంపించాడు. మరి ఒక్కొక్క ప్రవక్తకు ఒక్కొక్క విధమైనటువంటి ఘనతను, గౌరవాన్ని ఇచ్చి ఆదరించాడు. మోషే ప్రవక్త వారితోటి దైవము స్వయంగా మాట్లాడాడు. ఇబ్రహీం ప్రవక్త వారిని దైవం తన స్నేహితుడిగా ప్రకటించుకున్నాడు, ఖలీలుల్లాగా. హజరత్ ఈసా అలైహిస్సలాం వారు, క్రీస్తు యేసు వారికి అనేక రకాల అద్భుతాలను ఇచ్చి మరి ఆదరించాడు. సోదరులారా, ఈ విధంగా దైవము మరి తన ప్రవక్తలను అనేక విధాలుగా ఘనతలను, గౌరవాన్ని ఇచ్చి మరి వారిని ఆదరించడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, సోదరులారా, మనందరి కోసం వచ్చినటువంటి చివరి ప్రవక్త. ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఎంత గొప్పగా దైవాన్ని ఆరాధించగలడు, ఎంత గొప్పగా తన జీవితాన్ని నైతికబద్ధంగా మరి నడుచుకోగలడో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ద్వారా దైవం మానవాళికి చూపించడం జరిగింది. అతి సాధారణమైనటువంటి వ్యక్తి, మరి ఆయన ప్రపంచాన్ని మార్చివేసే ఒక మహా విప్లవాన్ని 23 సంవత్సరాలలో ఆయన సాధించి చూపించారు. సోదరులారా, ఇంతకీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళికి ఏమి చేశారు అన్న ప్రశ్న వస్తే, సోదరులారా, ఒక మహా విప్లవం 23 సంవత్సరాల్లో ఆయన ఆచరించి సాధించి ప్రపంచానికి ఒక నమూనాగా, ఒక మాదిరిగా చూపించడం జరిగింది. కేవలం 23 సంవత్సరాల్లో. మరి ఆడబిడ్డ పుడితే అరిష్టంగా భావించి సజీవంగా పాతిపెట్టే సమాజాన్ని, ఆడబిడ్డలు పుడితే చాలు వాళ్ళు మాకు మరి నరకానికి అడ్డుపుల్లలు, స్వర్గానికి వారు తీసుకుని వెళ్తారు అన్న వారి ఆలోచన ధోరణిని మార్చివేశారు. అనే విధంగా వారి ఆలోచన ధోరణి మారిపోయింది. నాకు ఆడపిల్లలు పుడితే చాలు అన్నట్టుగా వారు మారిపోయారు. మరి చిన్న చిన్న కారణాలకు సంవత్సరాల తరబడి నిత్యం కలహాలతోటి, రక్తపాతాలతోటి గడిపే వాళ్లను మరి శాంతి పౌరాలుగా ఆయన మార్చేశారు. నాకు ఏమైనా పర్వాలేదు, నా సోదరునికి ఏమీ కాకూడదు అన్న విధంగా వారి ఆలోచన ధోరణి మారిపోయింది. మరి తినడానికి తిండి కూడా సరిగ్గా లేక సంచారంగా తిరిగే ఆ అరబ్బులను ప్రపంచానికి నాయకులుగా ఆయన మార్చేశారు. ప్రపంచానికి నాయకత్వం వహించే విధంగా వారిని తీర్చిదిద్దారు. ఇంకా సోదరులారా, నిత్యము మద్యపానంలో మునిగి తేలే ఆ జాతిని మద్యం అంటే అసహ్యించుకునే జాతిగా ఆయన మార్చివేశారు. ఇంకా బానిసలను సంతలో సరుకుల మాదిరిగా కొనుక్కునే ఆ వ్యవస్థ నుండి, మరి నీవు కడుపు నిండా భుజించి నీ పక్కవాడు మరి ఆకలితో ఉన్నట్లయితే నీలో విశ్వాసమే లేదు అని ప్రకటించి
మరి బానిసత్వాన్ని ఆయన సమూలంగా నిర్మూలించేశారు. సోదరులారా, ఇవన్నీ కూడా కేవలం 23 సంవత్సరాలలో ఆయన సాధించి చూపించారు. ఒక విప్లవము సిద్ధించాలి అంటే అది అనేక వందల సంవత్సరాలు పడుతుంది. కానీ దైవం ఆయన చేత కేవలం 23 సంవత్సరాలలో ఆ మహా విప్లవాన్ని సాధించి చూపించాడు. మరి ఆయన నిర్మించినటువంటి సుందర సమాజం ఇది కేవలము దైవభీతి ప్రాతిపదికనే. దైవం ఒక్కడే అందరికీ కూడా మరి ఆయన ప్రతి విషయాన్ని కూడా చూస్తున్నాడు అన్న దైవభీతి, పాపభీతి కారణంగా ఆయన సమస్త అరబ్బు జాతిని అంతటినీ కూడా ఆయన మార్చివేశారు. సోదరులారా, ఎందుకంటే ఒక వ్యక్తిని మార్చాలి అంటే ఏ మందో మాకు ఎంత మాత్రం కూడా పనిచేయదు. ఒక వ్యక్తి మనస్సు మారాలి అంటే, ఒక వ్యక్తి నైతికబద్ధమైనటువంటి జీవితం గడపాలి అంటే ఎవరు బలవంతం చేస్తే అతను ఆ విధంగా చేయగలడు? కేవలం అతనిలో ఉన్నటువంటి దైవభీతి, పాపభీతి ఉన్నప్పుడు మాత్రమే అతను ఏదైనా మార్పును సాధించగలడు. మనం చూస్తుంటాం, మద్యపానానికి అలవాటు పడిన వాళ్ళను యాంటీ ఆల్కహాల్ ట్రీట్మెంట్ అని మరి మద్యాన్ని మాన్పించే విధంగా అనేక రకాల ట్రీట్మెంట్లు చేస్తుంటారు. కొంతకాలానికి మానుతారు, తిరిగి వాళ్ళు మొదలు పెట్టేస్తుంటారు. మనం చూస్తుంటాం. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే మందుల వలన, మాకుల వలన, ఆ డాక్టర్ల ట్రీట్మెంట్ వలన ఏది కూడా ఉండదు సోదరులారా. కలకాలం కూడా మనిషిలో మార్పు అనేది రాదు. మనిషిలో మార్పు రావాలంటే అతని దైవభీతి కారణంగానే వస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి ఎవరైతే ఈ ప్రపంచంలో మద్యాన్ని సేవిస్తాడో వాడు స్వర్గం యొక్క సువాసనను కూడా ఆగ్రహించలేడు అన్నారు. స్వర్గానికి వెళ్ళడం తర్వాత సంగతి, ఆ స్వర్గం యొక్క వాసన కూడా మీరు చూడలేరు అన్నారు. మరి ఎవరైతే ఇక్కడ మద్యాన్ని తాగుతారో ప్రళయ దినాన్న ఎంతైతే మద్యం ఇక్కడ తాగుతాడో అక్కడ చీము, నెత్తురు లాంటి భయంకరమైనటువంటి అసహ్యకర పానీయం మీకు తాగించబడుతుంది అన్నారు. ఈ విధంగా మరణానంతరం నాకు రాబోయే జీవితంలో ఇటువంటి భయంకర పరిస్థితి నాకు రాకూడదు అని ఎవరైతే మరి కోరుకుంటాడో, దైవం ఈ విషయాన్ని నిషేధించాడు అని ఎవరైతే దైవభీతిని కలిగి ఉంటాడో అతను మాత్రమే ఇటువంటి ఈ మద్యం యొక్క జోలికి పోకుండా ఉంటాడు. కాబట్టి సోదరులారా, ఒక వ్యక్తిని మార్చాలి అంటే కేవలం అతనిలో దైవభీతి, పాపభీతి కారణంగానే అది సాధ్యమవుతుంది. అదే దైవభీతి, పాపభీతి ప్రాతిపదికన ఆయన సమస్త ప్రపంచాన్ని కూడా సోదరులారా మరి మార్చివేశారు. ఒక మహా విప్లవాన్ని ఆయన సాధించి చూపించారు. మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియా అనే తన గ్రంథంలో ఒక సందర్భంలో చెప్తారు. ఏమని చెప్తారు అంటే, నేను ప్రవక్త యొక్క జీవితాన్ని చాలా కూలంకుషంగా చదివాను. మరి ఆయన సాధించినటువంటి ఆ మార్పు అది కేవలము దైవం పట్ల ఆయనకు ఉన్నటువంటి భీతి, అచంచలమైనటువంటి విశ్వాసము, తన లక్ష్యం పట్ల నిబద్ధత, తన సహచరుల పట్ల ప్రేమ, దైవం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసము, నమ్మకం, ఇవి కారణంగానే ఆయన సాధించాడు. అది కేవలము మరి ప్రజలు భావిస్తున్నట్లుగా ఇస్లాం అనే ఆ ధర్మము, ఆ విశ్వ విధేయత ధర్మము, ఆ శాంతి ధర్మము అది కత్తి ద్వారా వ్యాపించింది కాదు అని నాకు అప్పుడు తెలిసింది అని మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ తన యంగ్ ఇండియా అనే గ్రంథంలో వ్రాయడం జరిగింది. సోదరులారా, మరి మరొక ఒక రచయిత, ఒక జ్ఞాని, ప్రొఫెసర్ దివాన్ చంద్ శర్మ అనే ఒక జ్ఞాని, ఆయన ఒక గ్రంథాన్ని రచించాడు, ద ప్రొఫెట్స్ ఆఫ్ ద ఈస్ట్ అని. అందులో ఆయన చెప్తాడు, ప్రవక్త ముహమ్మద్ వారు తన సహచరుల పట్ల ఎంతటి ప్రేమను కనపరిచేవారంటే ఒక్కసారి ఆ ప్రేమను పొందినటువంటి, ఆ అనుబంధాన్ని పొందినటువంటి ఆ శిష్యులు మరి మరణించే వరకు కూడా దాని నుండి వెళ్ళేవారు కారు. అంతటి ప్రగాఢమైనటువంటి ప్రభావాన్ని ఆయన తన శిష్యుల మీద చూపించేవారు. ప్రతి శిష్యుడు కూడా మరి ప్రవక్త ముహమ్మద్ వారు నన్నే ఎక్కువగా అభిమానిస్తున్నారేమో అనిపించేలాగా ఆయన ప్రవర్తన ఉండేది. అందుకనే ప్రవక్త ముహమ్మద్ వారిని మరి కలకాలం కూడా వారు కనిపెట్టుకుని ఉండేవారు, ఎన్నడూ కూడా మరలేవారు కారు అని ప్రొఫెసర్ ధ్యాన్ చంద్ శర్మ తన గ్రంథంలో చెప్పడం జరిగింది. సోదరులారా, అద్భుతమైనటువంటి ఇటువంటి గుణగణాలు ఉన్నాయి కాబట్టే దైవము ఆయనను మన అందరి కోసం ప్రవక్తగా పంపించాడు. అదే విషయాన్ని మరి అందులో ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఓ ప్రవక్త, మీరు
మృదు స్వభావుడు, మరి కేవలము దేవుని కారుణ్యంగానే మీరు ఉన్నారు అంటున్నాడు. అంటే ప్రవక్త వారు ఎంత మృదువుగా ఉండేవారంటే ఎవరిని కూడా పల్లెత్తు మాట అనేవారు కాదు. హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు ప్రవక్త వారి యొక్క ప్రధాన శిష్యులు, మరి అల్లుడు కూడాను. ఆయన అంటారు, నేను ఎన్నడూ కూడా ప్రవక్త వారి నోట చిన్న మరి కర్కశమైనటువంటి మాటను కూడా ఇప్పుడు కూడా వినలేదు అంటారు. ఎప్పుడు కూడా ప్రవక్త వారు మృదువుగానే మాట్లాడేవారు. ఎంతటి కోపాన్ని కలిగించే విషయం అయినప్పటికీ కూడా ఆయన సహనాన్ని, సంయమాన్ని కోల్పోకుండా మృదువుగానే చెప్పేవారు అని ఆయన చెప్పడం జరిగింది. మరి ఇంకా ఆయన చెప్తారు, మరొక శిష్యుడు చెప్తారు, ప్రవక్త ఎల్లప్పుడూ కూడా చిరునవ్వులు చిందిస్తూ ఉండేవారు. ప్రతి విషయంలో కూడా ఆయన చిరునవ్వుతో మరి వ్యవహరించేవారు. ఆయన కంటే ఎక్కువగా చిరునవ్వులు చిందించేవాడిని నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి అని చెప్తారు. ఈ విధంగా సోదరులారా, ఇంతటి మరి ప్రభావశీలమైనటువంటి గుణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి మరి ఆయన మరి ప్రపంచాన్ని మార్చగలిగాడు. సోదరులారా, అదే విషయాన్ని ఇక్కడ దైవం ఇక్కడ చెప్తున్నాడు. మరి ఒకవేళ నీవు కఠిన హృదయుడు అయినట్లయితే చుట్టుపక్కల నుండి అందరూ కూడా వెళ్ళిపోయేవారు. సోదరులారా, ఒక నాయకుడు అన్నవాడు ఏ విధంగా ఉండాలో దైవం ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. నాయకుడు అన్నవాడు తన కోసం కాదు, తన ప్రజల కోసం అతను మరి జీవితం గడుపుతాడు. ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, జాతికి సేవ చేసేవాడి నిజమైన నాయకుడు. మరి అతని సేవ ఒక వ్యక్తి దైవ మార్గంలో ప్రాణాలు అర్పించినప్పుడు అతను పొందే పుణ్యం కంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పారు. మరి ఒక నాయకుడు తన ప్రజల పట్ల ఏ విధమైనటువంటి వైఖరిని కలిగి ఉండాలో మరి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మృదు హృదయుడు, మృదు స్వభావుడు అయినప్పుడు మాత్రమే అతని అనుచరులు అతని మాట వినగలుగుతారు. అతను కఠినుడు, మరి కర్కశ హృదయుడు అయ్యాడు అనుకోండి, ఎంత మాత్రం కూడా మరి అందరూ కూడా అతని దూరంగా వెళ్ళిపోతారు. సోదరులారా, ఇక్కడ దైవం మరొక మాటలు ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే, ధర్మానికి సంబంధించినటువంటి పనిలో అందరినీ కూడా సంప్రదించండి. అయితే నిర్ణయాన్ని తీసుకునే ముందు మాత్రం, నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత అది మరి అల్లాహపై భారాన్ని వేయండి అంటున్నాడు. సోదరులారా, ఇక్కడ మన వ్యవహారాలు ఏ విధంగా ఉండాలో దైవం చెప్తున్నాడు. ఎందుకంటే అందరినీ కూడా మీరు కనుక్కోండి, కన్సల్ట్ చేయండి, మరి వారి యొక్క సలహాను తీసుకోండి, సంప్రదింపులు జరపండి. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. అతను ఈ విధమైనటువంటి సలహా ఇవ్వగలడు. మరి అందరి సలహాలను కూడా తీసుకుని ఒక నిర్ణయం తీసుకునే ముందు, పూర్తిగా నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రము ఆ సృష్టి ప్రభువు మీద మీరు భారాన్ని వేయండి అంటున్నాడు. కాబట్టి సోదరులారా, ఏదైనా ఒక విషయం ఉందనుకోండి మనలో, అది మన వ్యక్తిగత వ్యవహారమైన కావచ్చు, ఏదైనా వ్యవహారం కావచ్చు, అది నలుగురిని కూడా సంప్రదించి వారి యొక్క సలహాలను, సంప్రదింపులను మనం తీసుకోవడం అనేది అది దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి పని. ఎందుకంటే మరొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, నా నిజమైనటువంటి దాసులు తమ పనులను, తమ వ్యవహారాలను పరస్పరం సలహా సంప్రదింపుల ద్వారా పూర్తి చేసుకుంటారు అంటాడు. కాబట్టి లేదు, కానీ మన వ్యవహారం ఏ విధంగా ఉంటుందంటే, నా అంత జ్ఞాని లేడు, మరి అన్నీ కూడా నాకు తెలిసినవి వాళ్ళకి ఏం తెలుస్తాయి, కాబట్టి నేను ఏదైతే అనుకుంటాను, ఏదైతే చేస్తానో ఆ విధంగానే చేసేస్తాను, నాకు ఇతరుల యొక్క సలహా అవసరం లేదు. ఇటువంటి వ్యవహారాలు, ఇటువంటి ఆలోచన ధోరణి మనలో ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి జ్ఞానము, శక్తి నాకు ఉన్నది, నా నిర్ణయం సరిపోతుంది, ఇలాంటివి సోదరులారా. కానీ మనము సలహాలు తీసుకున్నట్లయితే రకరకాల మరి అభిప్రాయాలు వస్తాయి. మరి అన్నీ కూడా ఆలోచన చేసి మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దైవం అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రము ఆ దైవం మీద భారం వేయండి. లేదు, నా శక్తి కొలది, నేను నా జ్ఞానం కొలది నేను నిర్ణయం తీసుకున్నాను, మరి దీనికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు నాకు తెలుసు, ఇటువంటి పద్ధతి కాకుండా మనము ఆ దైవం పట్ల, సృష్టి ప్రభు అల్లాహ్ పట్ల భారాన్ని వేసినట్లయితే మరి అందులో శుభం ఉంటుంది. చేసిన పని మనకు సక్రమంగా, అనుకున్న పని సక్రమంగా మరి అది నెరవేరుతుంది. ఎందుకంటే దైవం చెప్తున్నాడు, తనను నమ్ముకుని పనిచేసేవారంటే అల్లాహకు ఎంతో ఇష్టము. వల్లాహు యుహిబ్బుల్ ముతవక్కిలీన్. ఎందుకంటే సోదరులారా, మరి ఏదైనా ఒక వ్యవహారం ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని, మంచైనా చెడైనా, ఇచ్చేది ఆ సృష్టి ప్రభు అల్లాహ్.
కాబట్టి ఆయనను నమ్ముకుని మనము పనిచేసినట్లయితే, మరొక సందర్భంలో చెప్తున్నాడు, ఎవరైతే నాకు భయపడుతూ జీవితం గడుపుతారో, నేను చెప్పిన ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో, వారి ఊహకు కూడా అందనటువంటి మార్గం ద్వారా వారి యొక్క సమస్యలను నేను బయటికి తీస్తానంటున్నాడు. వారికి నేను ఉపాధిని ఇస్తాను అంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే దైవం పట్ల భారాన్ని పెడతామో, నిస్సందేహంగా మరి ఆయన మన ఊహకు కూడా అందనటువంటి మార్గాల ద్వారా ఆ బాధల నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆయనే బోధిస్తాడు. బాధని ఇచ్చేవాడు ఆయనే, బయటకు తీసేవాడు ఆయనే. కాబట్టి సోదరులారా, ఈ విధమైనటువంటి వ్యవహారాన్ని, మన యొక్క అన్ని వ్యవహారాలను సలహా సంప్రదింపుల ద్వారా చేసుకుని ఆ తర్వాత దైవం మీద మనం భారాన్ని వేయాలి. సృష్టి ప్రభు వల్ల అందరికీ కూడా మంచిని చేయాలని, ఏ మాటలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి పట్ల మనము ఆలోచన చేసి మన జీవితాల్లో వీటిని అనుసరించాలని, మరి అల్లాహ్ అందరికీ కూడా మంచిని చేయాలని, జ్ఞానాన్ని బోధించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.